విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ పేరు వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నారట. ఆయన మాట్లాడుతున్నారంటే చాలు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారట జగన్ అనుకో. లిక్కర్ స్కామ్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఆయన రెడీ అయిపోయారు. అయితే ఈ కేసులో సాక్షిగా రావాలని సిట్ పిలిస్తే వాళ్ళు రమ్మన్న డేట్ కాకుండా ముందే వస్తానని లాస్ట్ మినిట్లో ముఖం చాటేశారు విజయసాయిరెడ్డి. కానీ సాయిరెడ్డి ప్రతి మూమెంట్కి జగన్ బ్యాచ్ వణికిపోతోందట. ఒకప్పుడు వైసీపీలో ఆయన నెంబర్ 2, కానీ ఆ తర్వాత ఆయన్ను పక్కన పెట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీతో పాటు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు. కానీ మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అది వేరే సంగతి. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు విజయసాయిరెడ్డి. దీంతో ఆయన పేరు చెప్తేనే ఫ్యాన్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. వైఎస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితుడిగా ఉండి పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు అధినేత మీదే విషం చిమ్ముతావా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు జగన్ కూడా విజయసాయిరెడ్డి మీద గుర్రుగా ఉన్నారట. మొన్న మధ్య విజయసాయిరెడ్డి పార్టీని వీడిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. పార్టీ నుంచి పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి. క్యాడర్ కాళ్ళరెగరేసుకొని ఫలానా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకోవాలి. భయపడో ఏదో కారణం చేతో మనంతట మనమే రాజీపడి అటువైపు వెళితే వారికి గౌరవం, క్యారెక్టర్ వాల్యూ ఏముంటుంది అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు జగన్. అయితే జగన్ చేసిన ఈ కామెంట్స్పై గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత ఉన్నాయని చెప్పుకొచ్చారాయన. క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని స్పష్టం చేశారు. భయం అనేది తనలో ఏ అణువణువులోనూ లేదని, అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, అలాగే రాజకీయాలనే వదులుకున్నానంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు లిక్కర్ స్కామ్ అసలు నిందితులను బయటపెట్టడంతో రగిలిపోతోంది వైసీపీ. అయితే ఇంతకీ విజయసాయిరెడ్డికి ఎవరి మీద పగ? జగన్ మీద, లేదంటే ఆయన కోటరీ మీద అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలైతే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్, కానీ దాదాపు కుటుంబ సభ్యుడైపోయాడు ఆయన. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనే A2. అన్ని కేసులొచ్చినా భయపడలేదు, వెనక్కు తగ్గలేదు. నీ వెంటే నేను అంటూ జగన్తో పాటు జైలుకు వెళ్లారాయన. ఆ తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పి బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. ఏ డీల్ అయినా సరే ఆయనే చేసేవారు. పార్టీలో జగన్ తర్వాత ఆయనే నెంబర్ 2గా పేరు తెచ్చుకున్నారు. కానీ 2019లో విజయం తర్వాత సీన్ మారిపోయింది. అప్పటి వరకు విజయసాయి పరపతి చూసి అసూయపడిన వారంతా ఎలాగోలా ఆయన్ను విశాఖకే పరిమితం చేయాలని చూశారు. అలా చూసిన వారిలో సజ్జల, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి బ్యాచ్ ఉన్నారని ఆరోపణలున్నాయి. అయితే విజయసాయి విశాఖలో ఉన్నా ఎక్కడ ఉన్నా చక్రం తిప్పేవారు. వైజాగ్లో చాలా భూములు లేపేశారని ఆరోపణలొచ్చాయి. విశాఖను తన సామ్రాజ్యం చేసుకున్నారని విమర్శలున్నాయి. అయితే ఈ సంపాదనలో తాడేపల్లికి రావాల్సిన వాటా రావడం లేదంటూ జగన్ కోటరీ ఆయన భార్య భారతికి చెప్పడంతో ఆవిడ అవన్నీ జగన్కు చేరవేయడంతో విజయసాయిరెడ్డిపై అనుమానాలు మొదలైనట్టు ప్రచారం ఉంది. ఒక దశలో విజయసాయిరెడ్డి కేవలం విశాఖ మాత్రమే అని, మిగతా అంతా సజ్జల చూసుకుంటారని ప్రకటించారు. దీంతో జగన్కు ఎప్పుడూ ఢిల్లీలో వచ్చే అపాయింట్మెంట్ రాలేదు. ఢిల్లీ వెళ్లి మరీ వెనక్కు రావాల్సి వచ్చింది. అలా పవర్ చూపించారు విజయసాయిరెడ్డి. దీంతో జగన్ కోటరీ కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విజయసాయిరెడ్డి పవర్ తగ్గిస్తూ వచ్చింది ఆయన జగన్ కోటరీ. విజయసాయిరెడ్డి చూస్తే సోషల్ మీడియాను సజ్జల కొడుక్కి అప్పజెప్పి ఐపాక్ను ఆయనే చూసుకుంటుండడంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యారట సాయిరెడ్డి. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డం తిరిగి టీడీపీలోకి వెళ్లడంతో అక్కడ ఎంపీగా విజయసాయిరెడ్డి వెళ్లాలంటూ కోటరీ పట్టుబట్టింది. ఓడిపోతానని తెలిసే పంపారు. అయినా కోపం దిగమింగుని తలంచుకొని వెళ్లి ఓడిపోయారు విజయసాయిరెడ్డి. ఇక ఆ తర్వాత లిక్కర్ స్కామ్ సూత్రధారిగా చెబుతున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని జగనే విజయసాయిరెడ్డికి పరిచయం చేసి ఎంకరేజ్ చేయాలని చెప్పారట. అయితే కసిరెడ్డి లిక్కర్ స్కామ్లో భారీగా డబ్బులు కొట్టేసినట్టు విజయసాయిరెడ్డి చెప్పినా జగన్ పట్టించుకోలేదట. ఆ తర్వాత సాయిరెడ్డిని దూరం పెట్టాలన్న కోటరీ మాటలతో అదే ఫాలో అయ్యారట జగన్. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు, అలాగే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. కాకినాడ సెజ్ కేసులో అడ్డం తిరిగి ఎవిడెన్స్ కూడా ఇచ్చేశారు. వైవి సుబ్బారెడ్డి కొడుకే కథంతా నడిపించారని, అలాగే లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డే చేశాడని ఓపెన్గానే చెప్పేశారాయన. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సాక్షిగా విజయసాయిరెడ్డిని పిలిచారు సిట్ అధికారులు. అయితే ఆయన ఇచ్చే సమాచారంతో జగన్పై కేసు తప్పదని, ఆయన అరెస్టు కూడా ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే సిట్ పిలవగానే ఒకరోజు ముందే వస్తానన్న సాయిరెడ్డి రాలేదు.
ఆయన నోరు విప్పితే జగన్కు చిక్కులేనని, వేల కోట్ల లిక్కర్ స్కామ్ గుట్టంతా రట్టవుతుందని ఎదురు చూశారు. కానీ అవేవీ జరగలేదు. సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి రాలేదు. ఆయన ఎందుకు రాలేదు? ఆయనేగా సంచలన విషయాలు చెప్పింది. సాయిరెడ్డేగా కసిరెడ్డి కింగ్ పిన్ అని వెల్లడించింది. మీడియాతో చెప్పిన అదే మ్యాటర్ సిఐడికి కూడా చెప్పొచ్చుగా. మరి ఎందుకు సిట్ ముందుకు రాలేదన్నది ఇప్పుడు ఏపీలో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి అరెస్ట్ భయం కూడా లేదు. ఎందుకంటే ఆయన్ను లిక్కర్ స్కామ్ కేసులో కేవలం సాక్షిగానే పిలిచారు. తనకు తెలుసున్న సమాచారం చెప్పాలని, ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని అడిగేందుకు మాత్రమే రమ్మన్నారు. ఆయన ఒకరోజు ముందే ఏప్రిల్ 17నే వస్తానని కబురు పంపారు. అందుకు సరే అంది సిట్. ఉదయం 10 గంటలకు టైం. విజయసాయిరెడ్డి కోసం సిట్ బృందం ఆసక్తిగా ఎదురుచూసింది. ఏమేం ప్రశ్నలు అడగాలో ముందే రెడీ చేసి పెట్టుకుంది. కానీ తీరా రావాల్సిన సమయంలో తాను రాలేనంటూ మెసేజ్ పంపించారు సాయిరెడ్డి. దీంతో సిట్ అధికారులు ఉసూరుమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ దందాపై విజయసాయిరెడ్డినే తనకు తాను కొన్ని విషయాలు బయటపెట్టారు. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినే అంటూ మీడియా సాక్షిగా ప్రకటించారు. అంత ఓపెన్ గా చెప్పేసరికి సిట్ ఊరుకుంటుందా? సాయిరెడ్డి చాలా సీక్రెట్సే చెబుతారని ఆశపడింది. విచారణకు రావాలని పిలిచింది. 17న వస్తానన్న ఆయన చివరిలో ఏమైందో ఏమో కానీ రాననడం మాత్రం ఆసక్తికరంగా మారింది. దీంతో విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదు? ఆయన్ను ఆనాటి పెద్దలు బుజ్జగించారా, బెదిరించారా, కాంప్రమైజ్ కు డీల్ మాట్లాడారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి తీరుపై మాత్రం వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.